అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు, కవులు, మేధావులు, జర్నలిస్ట్ మిత్రులు అందరూ నాకు మనోధైర్యాన్ని కల్పించడానికి సిరిసిల్ల నా ఇంటికి వచ్చినందుకు అందరికి పేరు పేరు నా పాదాభివందనాలు. ఇదొక నా ఇటువంటి మీటింగ్ అయితే నా జీవితం అనుకోలేదు నేను. అసలు ఈ ప్రభుత్వ స్థాయిలో అంటే నా మీద కోపం, నా కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత కక్షలతోని ఈ ప్రభుత్వం నా మీద కొనసాగిస్తున్న వ్యవస్థ తీరుని మీరు చూస్తున్నారు గత కొన్ని రోజులుగా. నేను ఎవరికి పాపం చేసింది లేదు, ఎవరికి నష్టం చేసింది లేదు. గత 23 సంవత్సరాలుగా నా జర్నలిస్ట్ జీవితాన్ని కొనసాగిస్తున్నా. చాలా వివిధ పత్రికల్లో, సాక్షిలో కానీ, ప్రజాశక్తిలో కానీ, V6 వెలుగులో కానివ్వండి, దిశలో కానివ్వండి, ఇప్పుడు ముద్రలో కానివ్వండి, నేను ఏర్పాటు చేసిన బలగం టీవీ డిజిటల్ ఈ పేపర్ కానీ, ప్లాట్ఫామ్ వెబ్ కానీ అన్ని ప్రజల పక్షాన కొట్లాడి నిలబడి ఉందామని చెప్పేసి నేను మంచి ఉద్దేశంతో నేను జనంలోకి వెళ్తున్నా. కానీ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో, ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రత్యేక ఈ సిరిసిల్ల నియోజకవర్గం మాత్రం ఒక ప్రత్యేక రాజ్యాంగం నడుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు కేకే మహేందర్ రెడ్డి గారి ఇద్దరు రాజ్యాంగాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నారు. వాళ్ళ ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగిస్తూ పేదల రక్తం దాగుతున్నారు. ఈరోజు జర్నలిస్టుల మీద అదేంటండి 163 BNSS, నేను నక్సలైట్నా, తీవ్రవాదినా, లేదా ఉగ్రవాదినా? నేను మాట్లాడితే ఈ ల్యాండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ఈ జిల్లాలో ఏమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, ఈ జిల్లా కలెక్టర్ గారు చెప్పాలి. దొంగల లెక్క వచ్చి నా ఇంటికి నోటీసులు అంటించిపోయారు. 21వ తారీఖు నాడు నా మీద ఒక ఆర్డర్ పాస్ చేసి 23వ తారీఖు నాడు అంటేస్తారు. అంటే 22, 23 నాడు వార్తలు పెడితే జైలులో పంపాలని ఒక కుట్రతోని ఈ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారు, కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, అరే వాళ్ళతో మీకేం పంచాయతీ అనొచ్చు. నేను చేసిన పాపం ఏంటంటే ప్రజల సమస్యలు లేవనెత్తడం, ఒక జర్నలిస్ట్ గా నా ఉద్యోగం నిర్వర్తించడం. నేను చేసిన పాపం ఏంటి? ఒక టీ కొట్టు ఈ సిరిసిల్ల వాగడ్డ పక్కకుంటది, శ్రీనివాస్ అని మున్నూరు కా బిడ్డ, పేద బిడ్డ టీ కొట్టు పెట్టుకుని నడుపుకుంటుడు. దాని మీద కేటీఆర్ బొమ్మ ఉందని చెప్పి, ఎన్నికల కోడ్ అని చెప్పి దాన్ని అతని మీద కేసు నమోదు చేసి ఆ డబ్బులు కేన్ సాయంతో తీసుకెళ్లి ఊరవతలే చేస్తాడు. ఇది ఎక్కడ న్యాయం కలెక్టర్ గారు? ఇది ఎక్కడ పద్ధతి నేను అడిగాను. నా బలగం టీవీ ప్లాట్ఫామ్ పైన ఆ సోషల్ మీడియాలో అడిగాను, వార్తలు రాసిన కోడ్ ఉండగానే ఏం చేస్తారండి? బొమ్మ తీసేస్తారు. కేటీఆర్ ముఖానికి బొమ్మ అంటేస్తారు, ఏదన్నా అంటేస్తారు కనిపించకుండా. డబ్బు తీసుకుపోయి ఊరవతలు ఇస్తారా? అది రాసిన. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ మీద కోపంతో చాలా మంది పేదల మీద, రైతుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తూ జైలుకు పంపుతున్న తరుణంలో కంగన్నపల్లి మండలం జిల్లాలకు చెందిన అబ్బాడి రాజిరెడ్డి 30 గుంటల భూమి 30-40 ఏళ్ల కింద పాపం వాళ్ళ అయ్యా తాతల రెడ్డి కావచ్చు, పేద బిడ్డ 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటే కబ్జా కేసుని జైలు పంపిణీ. పాపం వాళ్ళ కడుపు కాలేదా? 4 గోడల మధ్య వేసి వాళ్ళని జైల్లో పెడితే వాళ్ళ కడుపు కాలేదా? నేను ఆ రైతు కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసిన, వాళ్ళ బాధలు ఒక పాట పెట్టిన, సోషల్ మీడియాలో పెట్టిన, అది పాపమైంది. నేను ఇదే అగ్రహార వేములవాడ నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పాలడైరీ ఒకటి విజయ పాలడైరీ, అది రాజకీయ దురుద్దేశంతో ఈ జిల్లా కలెక్టర్ గారు సీజ్ చేసిండు. వందలాది మంది రైతులు రోడ్లకి పాలు వారవలసిన రోడ్ల మీద రాస్తారోకలు ధర్నాలు చేశారు. నేను అది కవర్ చేసి తప్పమైంది. దాని మీద ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు వీడియో చేసి, అయ్యా కలెక్టర్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా? ఇదేంటి? రైతులు 10,000 మంది రైతులు, 10,000 మంది పాడి రైతులు మీరు ఆధారపడి ఉన్నారు. ఇట్లా ఎందుకు చేసి అడుగుతున్నారు? నా మీద కక్ష సాధింపులు చర్యలు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఏదైనా ఉంటే నా మీద కక్షలు తీర్చుకోవాలి. కానీ నా భార్యను ఇక్కడ 14 సంవత్సరాలు తంగలపల్లి మండలం చేసిన భార్య ఇక్కడికి సిరిసిల్లకు వస్తే పక్కకి వెంకటపేట స్కూల్ ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 91 మంది స్ట్రెంత్ ఉంటే 4 స్టాఫ్ ఉండాలి, ఉపాధ్యాయులు. కానీ
ఆ స్కూల్లో 107 మంది ఉంటారు. రాత్రి 14వ తారీఖు రాత్రి 10 గంటలకు జిల్లా కలెక్టర్కు ఆర్డర్ ఇష్యూ చేస్తాడు డిఓతో. మానాల రుద్రంగి మండలం మానాల 60-65 కిలోమీటర్ దూరం డెప్యుటేషన్ వేసి ఇక్కడ పిల్లలు లేరని మా ఆవిడని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాడు. పిల్లలు లేనప్పుడు మళ్ళీ ఇంకొక టీచర్ని స్కూల్కి ఎందుకు ఇచ్చు డెప్యుటేషన్ మీద. కోనరావుపేట మండలం బావసాయిపేటకు చెందిన ఒక రమాదేవి అనే టీచర్ను మళ్ళీ పిల్లలు లేరని వెంకపేట స్కూల్కు నాకు డెప్యుటేషన్ ఇచ్చారు. ఇక్కడ ఇది కక్ష సాధింపు చర్యలు కాదా? ఏ జీవో ప్రకారం, ఏ నిబంధనల ప్రకారం, ఏ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీరు వేసిరు సార్ అని చెప్పి నేను దరఖాస్తు ఇచ్చిన, డిఓకి ఇచ్చిన, కలెక్టర్ గారికి ఇచ్చిన. 2 రోజులైన సమాధానం ఏదో సంబంధం లేదు. దీంతో హైదరాబాద్ లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన, సార్ మాకు అన్యాయం జరిగిందని. అక్కడ రెస్పాండ్ లేకపోతే లాస్ట్ ఏం చేయడానికి ఎవరండి దిక్కుగా? న్యాయస్థానాలే కదా. నేను కోర్టును ఆశ్రయించిన, సార్ మాకు అన్యాయంగా డెప్యుటేషన్ పెట్టారు, ఇక్కడ పిల్లలు ఉండగా మా బాబుకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి నేను హైకోర్టులో వేసిన పాపానికి నా ఇల్లు నా సొంతూరికి పంపించి మున్సిపల్ అధికారం, నేను ఇంట్లో ఉన్నా, ఇక్కడ నా భార్య ఒక్కతుంటాను ఇంట్లో, 7-8 వచ్చి ఇంట్లో కొలతలు కొలుస్తారు టేబుల్ బట్టి. నేను దొంగతనం చేసినా? నేను మున్సిపల్ నిబంధనల ప్రకారం కట్టుకున్నా కదా. మీరు కట్టుకునేటప్పుడు నాకు కొలతలు తీసిరు కదా, మెజర్మెంట్ చేసిరు కదా. మీరు ఏ బేసిక్ లా అక్కడికి ఇక్కడికి ఒకటేసారి నా ఇంటికి మున్సిపల్ అధికారులు పంపించి కొలతలు పంపిస్తారు? కూలగొడతారా నా ఇల్లు చెప్పండి? అంటే అది సిరిసిల్లాలో ఎవరికి లేని చట్టాలు నాకే అమలు చేస్తారు. నేను ఎందుకు నాకు నోటీస్ ఇవ్వాలి? నోటీస్ ఇవ్వకుండా ఇంటికి ఎట్లా వచ్చారు? నేను ఇది అడిగినందుకు మళ్ళీ పాపం అయింది. మళ్ళీ తెల్లారి ఏమన్నా ఇదని చెప్పేసి ఈ BNSS 163 దేశంలో మొదటిసారిగా వస్తున్నారు. ఇది ఇంప్లిమెంట్ చేసుడు 2023 చట్టం వచ్చిందట. నేను ఎలాంటి వార్తలు రాయద్దు, ఎలాంటి ఉపన్యాసాలు ఇవ్వద్దు, ఎలాంటి ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టద్దు, యూట్యూబ్ లో వార్తలు పెట్టద్దు. అంటే ఒక్క కాగితంతో ఒక వ్యవస్థ, ఒక పత్రికా వ్యవస్థను సీజ్ చేసిన అన్నట్టు. ఒక తహసీల్దార్కి ఇంత విచక్షణ అధికారం ఉంటుంది, ఒక మ్యాజిస్ట్రేట్ పవర్ ఉంటుందని చెప్పి ఈ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, కేకే మహేందర్ రెడ్డి, మా క్రిమినల్ లాయర్, ఆయన పేరులోనే ఒక మంచి క్రిమినల్ ఉన్నాడు, ఓ క్రిమినల్ లాయర్ గారు, వాళ్ళిద్దరు ఆలోచనతో నాకు నోటీస్ వేసారు. నేను మాట్లాడితే ఏం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం, శాంతి భద్రత విఘాతం చెప్పాలి. అసలు నేను ఈ ప్రాంత ఎమ్మెల్యేనా? మహేందర్ రెడ్డి గారు చెప్తున్నా, మీకు అడుగుతున్నా, నాతోని పోట కేటీఆర్ తో పోట మీరు ఫస్ట్ మీరు చెప్పాలి. ఎవరితో పోటీ మీకు? ఇక్కడ పేద ప్రజలు నష్టం జరుగుతుంటే మీకు ఎందుకు సొల్లు ఉంటుంది? సిరిసిల్ల నియోజకవర్గంలో నా కుటుంబం మీద ఇష్టం ఉన్నట్టు ప్రెస్ మీట్లు పెట్టిస్తూ, నా కుటుంబ సభ్యులను దూషిస్తూ ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. కట్ పేస్ట్ అని చెప్పేసి అక్కడ ముక్క వీడియోలు మొత్తం నేను మాట్లాడి మొత్తం కల్పితాలు సృష్టిస్తూ మీ కాంగ్రెస్ సోషల్ మీడియా ఎంత దుష్ప్రచారం చేస్తున్నారో ఈరోజు సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తుంది. మొత్తం దళిత సంఘాలు కూడా ఈరోజు దళిత సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. నేను నాకు అన్యాయం దొరికితే నేను ప్రభుత్వంతో కొట్లాడుతున్నా, జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నా. మధ్యలో దళిత సంఘాలకి ఏం సంబంధం అండి? ఇప్పుడు దళిత సంఘాలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మీ ఆవిడది కరెక్ట్ వదిలి మరి అందరిది అవుతుంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నాకు వాక్ స్వతంత్రం హక్కు లేదా? నాకు భావ స్వేచ్ఛ లేదా? అంటే నాకు ప్రశ్నిస్తే కూడా పాపమా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? అక్రమ కేసులు పెట్టండి నా మీద, ఏమైనా తప్పు చేస్తే నా మీద కేసులు పెట్టండి. నేను ఈ రోజు నేను గొప్పగా చెప్తున్నా, మా కాళోజీ దాసరి శ్రీరన్న కానివ్వండి, సిద్దిపేట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, చాలా మంది హైదరాబాద్ మీడియా మిత్రులు, బీసీ సంఘాల బిడ్డలు, బీసీ సంఘాలు నాకు సపోర్ట్ చేసినాయి. నా కళాకారులు, రాష్ట్రంలోని కళాకారులు అందరూ సోమాజి కూడా ప్రెస్ మీడియా మొక్క కట్టంతో ఈ వ్యవస్థలను ఖండించారు. ఒక వాక్ స్వతంత్రం మీద దాడి, భావ స్వేచ్ఛ మీద దాడి పద్ధతి కాదు. ఈరోజు ఒక బాల మీద అయింది కావచ్చు, రేపు ఒక రచయితల మీద, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసే రచయితల మీద కావచ్చు, గాయకుల మీద కావచ్చు, ఈ ప్రతిపక్ష లీడర్ల మీద కూడా ఈ సెక్షన్ పెట్టొచ్చు. మీరు మాట్లాడితే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి 30 రోజులు సైలెంట్ ఉండండి. ఈ 30 రోజుల తర్వాత ఇంకా 30 రోజులు పొడిగించే నాకు అధికారాలు ఏం చెప్పి అంటే జ్యుడిషియల్ పవర్స్ ను కూడా ఐఏఎస్ దుర్వినియోగం చేస్తున్న వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ సభ నుంచి, సిరిసిల్ల సభ నుంచి నేను నీకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఏం తప్పు చేసినా విచారణ చేపట్టాలి. నేను ఏం తప్పు చేసినా మీ కలెక్టర్ అరాచకాల మీద, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అరాచకాల మీద, కేకే మహేందర్ రెడ్డి గారి వ్యవహారాల మీద ఖచ్చితంగా మీరు విచారణ జరపండి. నేను తప్పు చేస్తానన్న కేసులు పెట్టండి. నా కుటుంబం ఏమనండి, నా భార్య ఏమన్నా చెప్పండి. అంటే ప్రజా సమస్యలు లేవనెత్తితే
మావిడిని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తావు, నాకు మాట్లాడకుండా నోటీసులు ఇస్తావు, కేసులు పెడతా అంటావు, నువ్వు దాడులు చేస్తామని కాంగ్రెస్ నాయకులతో మండలాల వారికి ప్రెస్ మీట్లు పెడతారు. ఏం చేస్తారు? చంపుతారా? బహిరంగంగా దాడులు చేస్తాం, నీ కుటుంబం ఇట్లా అట్లా మొత్తం విచక్షణ మర్చిపోయి నాయకులు ప్రెస్ మీట్లు పెడితే వాళ్ళకి ఏ శిక్షణ ఎందుకు వర్తిస్తారో జిల్లా కలెక్టర్ గారు చెప్పండి. వాళ్ళతో శాంతి భద్రతల వివాదం కలవా? ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓపెన్గా చంపుతాను ఫేస్బుక్లల్లా, వాట్సాప్లల్లా, అరే నేను నడి రోడ్డు మీద అంటారా అని చెప్పి వీడియోలు పెడుతున్నారు. ఈ పోలీస్ శాఖకు కనిపిస్తలేదా? ఈ జిల్లా కలెక్టర్ గారికి కనిపిస్తలేదా? ఒక రాతలతోని మాటలతోనే శాంతి భద్రతల వివాదం కలుగుతుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. కానీ మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నేను ప్రజల పక్షాన కొట్లాడతా. నాకు ఈ కవులు కళాకారులు ప్రజలు నాకు పెద్ద బలం అని నేను చెప్తున్నా. అయ్యా కలెక్టర్ గారు మీరు మారండి, ఐఏఎస్ గా మీరు జిల్లా కలెక్టర్ కావచ్చు, పేద ప్రజల పక్షాన ఉండండి. నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే కడిక మృత్యుంజయం కూడా జిల్లా కలెక్టర్ కూడా పెద్ద ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిండు. ఇటువంటి కలెక్టర్ల జీవితంలో వీలేదని చెప్పేసి ఒక మాజీ ఎమ్మెల్యే అధికార పార్టీ లీడర్ కూడా విమర్శిస్తుందంటే ఎందుకండి అది? మీరు ఎవరికి మేలు చేస్తారు చెప్పండి నాకు. ఎందుకంటే బాలు బీఆర్ఎస్ బలారే అవులా పెట్టే వాళ్ళని చెప్తున్నా, మీరు బీఆర్ఎస్ వార్తలు రాస్తున్నారా? అవులా కాంగ్రెస్ వార్తలు రాస్తలేనా? బీజేపీ వార్తలు రాస్తలేనా? ప్రతి కార్యక్రమం లైవ్ ఇస్తారా? మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలు కూడా ఎండగట్టింది. బాలు నేరుగా సంఘటనలో దళితుల మీద తడ్డీలు జరిగితే నేను పొద్దుగల సర్ది కట్టుకుని పొద్దుగల లైవ్ పెట్టుకుంటా, వార్తలు రాసుకుంటా, నేరాలలో ఉన్నా. ఆ బాధితుడిని అడగండి. నేను ఇక్కడ వ్యక్తిగత సంబంధాలు కేటీఆర్ గారితో సంబంధం లేదు నాకు. ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి, ఒక మాజీ మంత్రి కాబట్టి వ్యక్తిగత సంబంధాలు. ఒక గల్ఫ్ వాళ్ళని విడుదల చేయించుకొస్తే తప్ప అవు మహేందర్ రెడ్డి గారు నువ్వు చేయకపోతే చేస్తున్న మీదకి వేధింపులా. ఒక పద్మశాలి బిడ్డలు ఇష్టం ఉన్నట్టు కించపరిస్థితి నేను అయినా బయట పెట్టలే. వరుసగా నన్ను వేధింపులకు గురి చేస్తే కోపంలో బయట పెడితే ఆ పద్మశాలి సామాజిక వర్గాన్ని కించపరిచిన ఒక దురుద్దేశం నేను బయట పెట్టా అని చెప్పేసి ఆ కోపంతో ఇవన్నీ కొనసాగిస్తుండే కేకే మహేందర్ రెడ్డి. ఏమంటే మొరుగుతారు కొంతమందిని పెట్టించి ఒక పేడ్ బ్యాచ్ ను పెట్టించి నన్ను మురిగించుడు, నా క్యారెక్టర్ మీద బుద్ధి కార్యక్రమం చేసుడు ఇష్టానుసారంగా కానీ మహేందర్ రెడ్డి గారు మీరు మీ అనుచరులు ఏం ప్రెస్ మీద పెడుతుండో మీరు ఖచ్చితంగా మీరు చూడండి. నీకు కుటుంబం ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, నీకు భార్య ఉంది, నువ్వు ప్రతిదీ మహిళల దగ్గరికి పోతున్నావు, మహిళలను తిట్టిస్తున్నావు. మహేందర్ రెడ్డి గారు ఇది ఎప్పటికైనా నా కుటుంబం కరకర శాపం ఖచ్చితంగా తగులుతుంది. నేను చెప్తున్నా ఖచ్చితంగా తగులుతుంది. 4 సార్లు ఓడిపోయినావు. సిరిసిల్ల ప్రజలు 4 సార్లు తిరస్కరించినా కూడా 5వ సారి కూడా ఒక షాడు ఎమ్మెల్యేలకు ఇక్కడ మమ్మల్ని అజమాయిషి చేస్తూ, మా బతుకుల మీద దెబ్బ కొడుతూ, మా పొట్ట కొడుతూ, మా ఉపాధిని నాశనం చేస్తూ ఈరోజు ఇంత వ్యవహారం చేస్తున్నావు. ఏ అధికారంతో మీరు ఇబ్బంది కట్ చేస్తున్నావు చెప్పండి. ఇక్కడ నేను ప్రశ్నిస్తున్న జర్నలిస్ట్ గా, అరే నీ భయం నీ వీడియో చేసుకోవద్దంటున్నా, నీకు అడ్డం వచ్చిందా? ఈ 5-6 నెలల నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిందా? ఏ బేసిక్ గా నా భార్యను అక్కడ చేసినాకనే కదా ఈ సమస్య స్టార్ట్ అయింది. కానీ మారండి రేవంత్ రెడ్డి గారు, నేను ఈ వేదిక నుంచి మీకు చెప్తున్నా, ఈ జిల్లా కలెక్టర్ మీ ప్రభుత్వాన్ని ముంచడానికున్నాడు, మీ కాంగ్రెస్ పార్టీ ముంచిపోవడానికి ఉన్నాడు ఈ సిరిసిల్ల జిల్లాలో. వాస్తవం అది. ఎవరి మీద కోపమో మీకు దమ్ముంటే ఆ కేటీఆర్ గారితో పెట్టుకోండి. కేటీఆర్ మీద కోపం ఉంటే కేటీఆర్ మీద పెట్టుకోండి. అని కేటీఆర్ సంబంధం ఉన్న పేద బిడ్డలను, రైతులను, నేత కార్మికులను కొట్టగొట్టే పరిస్థితి చేయకండి నేను వేదిక కోరుకుంటూ, నాకు మద్దతుగా వచ్చిన ప్రతి వారికి చాలా మంది వచ్చారు, చాలా మంది పొద్దున కూడా వచ్చిపోయారు. చెల్లె గంగా మధుప్రియ కూడా నాతో చాలా మాట్లాడి అన్న వాళ్ళ సిస్టర్ పెళ్లి ఉందని కూడా చెప్పారు. ఖచ్చితంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రశ్నించే గొంతుకల మీద ఇలాంటి చట్టాలు ఉపయోగించి అన్యాయం చేయకండి రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వాలు అధికారాలు ఇలా ఉంటే పోతాయి. అమాయకుల మీద పెడితే మీ ప్రభుత్వానికి వ్యతిరేకత ప్రారంభం అవుతుంది. నాలాంటి వారు ఇంకా వ్యతిరేక శక్తులు తయారవుతారు. మేము ప్రభుత్వం మంచి చెప్తున్నాం, చెడు చెప్తున్నాం, తప్పిదాలు కూడా చెప్తున్నాం. మంచి చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తలేదు, తప్పిదాలు చెప్పినప్పుడు ఎందుకు అంత ఇబ్బంది? ఖచ్చితంగా ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ మీద విచారణ జరపాలి. కేకే మహేందర్ రెడ్డి అకృత్యాల మీద కూడా, ఇక్కడ చేస్తున్న వ్యవహారాల మీద కూడా ఖచ్చితంగా విచారణ జరిపి వాళ్ళని చర్యలు తీసుకోవాలని వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ అందరికీ ధన్యవాదాలు.